ఏపీలో హిందుత్వని ఎజెండా చేస్తారా? రాజకీయం మొత్తం హిందుత్వం మీదకి నడుపుతారా? హిందూ వర్సెస్ నాన్ హిందూ పోలరైజేషన్ కోసం రంగం సిద్ధమైందా? ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్లో డిబేట్ తర్వాత హ్యూమనిస్ట్ అంటే హిందూ హ్యూమనిస్టా, క్రిస్టియన్ హ్యూమనిస్టా అని గుచ్చి ప్రశ్నింపజేయడం తర్వాత ఈ డిబేట్ జనంలో జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో దీని గురించి ఆలోచించడం కనబడతా ఉంది. మరి ఒకవేళ హిందుత్వని ఎజెండా చేయదలిస్తే చేస్తే ఏపీలో పరిణామాలు ఎలా ఉంటాయి? జనం ఎలా రియాక్ట్ అవుతారు? అసలు హిందుత్వ గురించి, సనాతనం గురించి మాట్లాడుతున్న వాళ్ళ శాంక్టిటీ ఎంత, లోత్ ఎంత, అవగాహన ఎంత? ఇలాంటి విశిష్టమైన, ప్రశస్తమైన, అందరూ తెలుసుకోవాల్సిన ఇష్యూస్ గురించి నేను డీటెయిల్డ్గా మాట్లాడబోతున్నా. అన్నట్టు కాలమో కర్మమో తెలియదు కానీ మనం హిందుత్వ ఎజెండాని భుజాన్ని ఎత్తుకుంటున్న టైంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హిందుత్వ గురించి చేసిన కామెంట్ చూస్తే మనకి అవగాహన ఉంటే, ఆ మాత్రం ఉంటే గనక మనం ఇలాంటి రాజకీయం నడపమేమో అని అనిపించింది. ఎందుకంటే మోహన్ భగవత్ మాట్లాడింది కేవలం ఆర్ఎస్ఎస్ గురించో, బీజేపీ గురించో కాదు, దేశం గురించి, దేశంలో పరిణామాల గురించి, అన్నిటికీ మించి అదొక పొలిటికల్ ఇండికేషన్. అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. లడ్డూ పర్స్పెక్టివ్ లో చూసినా, ఏపీ రాజకీయ కోణంలో చూసినా, బీజేపీ వైపు నుంచి ఆలోచించిన, అన్నిటికీ మించి అసలు హిందుత్వ గురించి ప్రవచిస్తున్నా, మాట్లాడుతున్నా, అసలు ఆ ధర్మాన్ని కాపాడేస్తాము అని చెప్తున్న వాళ్ళకి క్యాండిడ్గా నేను కొన్ని ముద్దు ప్రశ్నలు కూడా అడగదలుచుకున్నా. అవేంటో వివరంగా చూద్దాం. అసలు హిందుత్వ అంటే ఏంటో వాడుక భాషలో తెలుసుకుందాం. నేను ముందే వన్స్ ఫర్ ఆల్ డిక్లరేషన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను హిందూ మతం మీద నమ్మకం ఉన్నవాడిని, ఫాలోయర్ని, సార్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ థింకర్ని కూడా, విత్ సమ్ లిమిటేషన్స్. ఐ హ్యావ్ నో హెసిటేషన్స్ టు కన్ఫెస్ దట్. ఇంతకీ హిందుత్వ ఏంటో, హిందుత్వని ఎజెండా చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి. దిస్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హిందుత్వని రాజకీయ ఎజెండా చేయాలనుకుంటున్నారు. అందుకోసమే ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత బిలీఫ్స్ మీద సిలబస్ ఇచ్చినట్టుగా ఒక షీట్ ఇచ్చి మరి నేషనల్ ఛానల్లో అంత డిబేట్ పెట్టించారు. అందుకోసమే పర్సనల్ గా ఆయన కూడా హ్యూమనిస్ట్ అంటే క్రిస్టియన్ హ్యూమనిస్టా, హిందూ హ్యూమనిస్టా అని అడిగాడు అని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కదా. అడిగిన ఆయనకే కాదు, ఆ మాట్లాడుతున్న అందరికీ వన్స్ ఫర్ ఆల్ చెప్పాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? హ్యూమనిజం అంటే మానవత్వం అనేది మనిషితో పాటు పుట్టింది. ఆ మనిషి పుట్టిన కొన్ని వందల వేల ఏళ్ల తర్వాత మతాలు పుట్టినాయి. కొన్ని మతాలు ఎడారులు, సముద్రాలు కలిసే చోట పుట్టినాయి. ఇంకొన్ని అయితే సింధు నాగరికత లాంటి నదీ, లోయ, పరివాహ ప్రాంతాల్లో పుట్టినాయి. హిందూ అంటున్నాం దాన్ని. హిందుత్వ గురించి రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారో తెలుసా? ఫాలో అయ్యామా? అర్థమైందా మనకి? హిందూ ఏ నౌన్ నహీ హై, హిందూ అడ్జెక్టివ్ హై. చూశారు కదా మోహన్ భగవత్ ఏమన్నారు? హిందుత్వ అనేది నౌన్ కాదు, అడ్జెక్టివ్ అన్నారు. దానికి అర్థం ఏంటో తెలుసా? మన ఇంగ్లీష్ అంతంత మాత్రం కాబట్టి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. హిందుత్వ అనేది ట్రూ సెన్స్ లో తీసుకోకండి. దట్స్ నాట్ ఏ మతం. అడ్జెక్టివ్ అంటే విశేషణం, చేసే పనులు బట్టి, ఆచరించే విధానాలను బట్టి డిసైడ్ అవుతుంది అని ఆయన ఉద్దేశం. అంటే హిందుత్వ అనేది మతం కాదు, సర్వమత సమ్మతం, సర్వజన హితం అని దాని అర్థం. మనకి హిందుత్వ అంటే అర్థం తెలుసా? మనకి హిందూ అంటే హుండీ అన్నట్టు వినపడుతుంది మనకి. అందుకోసమే వెంకటేశ్వరుడి వందల కాదు వేల కోట్ల హుండీ ఆదాయాన్ని ఎస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి వ్యక్తిగత లావాదేవీలు జరిపిన చరిత్ర. అవునా కదా? ఫ్యాక్ట్స్ చెక్ చేయండి. మరి హిందుత్వ అనేది ట్రూ సెన్స్ లో అర్థమైన వాళ్ళు ఎంతమంది? నాకైతే హిందుత్వని ట్రూ సెన్స్ లో అర్థం చేసుకున్న వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ లెజెండ్ ఎవరయ్యా అని అడిగితే నేనైతే అద్వానీ అని చెప్తా. హిందుత్వ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ థింగ్, హిందుత్వ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అంటాడు అద్వానీ. రథయాత్ర చేసిన సాధకుడు అద్వానీ. మందిర ఎజెండాతో దేశ రాజకీయాలను శాసించిన వాడు అద్వానీ. ఆయన చెప్పిందే హిందుత్వ అంటే మతం కాదు, జీవన విధానం అని, అంటే ఆలోచన విధానం. అందుకోసమే హిందుత్వని ట్రూ సెన్స్ లో అర్థం చేసుకున్న జ్ఞాన సంపన్నులు ఎలా ఉంటారు అంటే, ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాం. పురాణాల వరకు పోక్కర్లా, సత్యసాయి పుట్టపర్తిలో ఆయన దగ్గరికి దర్శనం కోసం అన్ని మతాల వాళ్ళు వచ్చేవాళ్ళు. నువ్వు ఏ విశ్వాసివి అని అడగకుండా సత్యసాయి వాళ్ళకి ప్రవచనాలు చెప్పేవారు, 1-to-1 ఇంటరాక్షన్స్ ఇచ్చేవారు. దేశ విదేశీ అధినేతలు కూడా వచ్చేవాడు, క్రిస్టియానిటీని ఫాలో అయిన వాళ్ళు కూడా. ఎందుకంటే ట్రూ సెన్స్ ఆఫ్ హిందుత్వ ఈజ్ ఎన్లైటింగ్ ద సోల్ అనేది సత్యసాయి తత్వం. అంతెందుకు ఇవాళ రేపట్లో మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్తున్నా, జగ్గి వాసుదేవ్ ఆయన మతం గురించి మాట్లాడతాడా?
ప్రవచించేది హిందుత్వమే అయినా కానీ అన్ని బిలీఫ్స్ ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు చూడండి, ఫారినర్స్ వస్తూ ఉంటారు. కారణం ఏంటి? హిందుత్వ అనేది సర్వజనహితం, హక్కున చేర్చుకునే తత్వం అని దాని అర్థం. మనం మాత్రం అలాంటి హిందుత్వ పేరుతో పోలరైజేషన్ చేస్తామని, రాజకీయం చేస్తామని, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుదామని చెప్తున్నాం. ఇంతకీ మన డెప్త్ ఎంత? మనం కనీసం సాక్సులు తీసి దండం పెట్టుకునే పరిస్థితిలో ఉండం. అఫ్ కోర్స్ మనకి శారీరకంగా కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు, మానసికంగా కూడా మన కమిట్మెంట్ స్థాయి అంతే కదా. మరి అలాంటి లిమిటేషన్స్ ఉన్న మనం హిందుత్వ ఎజెండా పేరుతో ఇంత రాజకీయం నడపడం అంటే ఎంత వాస్తవ దూరం. ఏదైనా పని చేసే ముందు కన్విక్షన్తో ఉండాలి, నమ్మాలి, మనసా వాచ కర్మేణ అని చెప్పేది హిందూ ధర్మం. అందుకోసమే మనకు ఒక మాట ఉంటుంది కదా, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు నమ్మింది ఆచరించేది ఎంత కష్టమైనా సరే అది బ్రహ్మాండం కింద లెక్క. నువ్వు నమ్మనప్పుడు, నీకు కన్విక్షన్ లేనప్పుడు అది ఎంత గొప్పదైనా కానీ దానికి వాల్యూ లేదని కదా అర్థము. మరి ఈ మాత్రం ట్రూ సెన్స్ ఆఫ్ హిందుత్వ అర్థం కాని మనం హిందుత్వతో ఎజెండా చేస్తామా, రాజకీయం చేస్తామా? అసలు మనం ఎప్పుడైనా దేవుడి గురించి కానీ హిందుత్వ గురించి కానీ ట్రూ సెన్స్ ఆఫ్ హిందూయిజాన్ని కానీ అర్థం చేసుకున్నట్టు కానీ ఫాలో అయినట్టు కానీ ఒక్క దాఖలా ఏమైనా ఉందా? అంతెందుకు ముద్దుగా కొన్ని ప్రశ్నలు అడుగుతా కదా. అదే రామచరిత మానస్ రాసింది ఎవరు సార్? హనుమాన్ చాలీసాలో 2 పంక్తులు పాడండి చూద్దాం. భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ప్రవచించండి విందాం. అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సౌందర్యలహరి? సౌందర్యలహరి అంటే మన సనీత డైరెక్టర్ ఆయన తీసిన సినిమాలో పాట కాదు. ఇలాంటివి తెలుసా మనకి? మాట్లాడగలమా, చెప్పగలమా? 2 వాక్యాలు పక్కన వాళ్ళ ప్రాంప్ట్ లేకుండా, ఎదురుగుండా పేపర్ లేకుండా చెప్పేంత కాన్ఫిడెన్సు, ధీమా, పటుత్వం మనకున్నాయా? మన అవగాహన అంతంత మాత్రం. కానీ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాలని, రాజకీయంగా అడ్వాంటేజ్ పిండేసుకోవాలని మనం ఆతృతపడి తీసుకొస్తున్న ఎజెండా అందుకోసమే ఫెయిల్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి, లడ్డూ గురించి ఒక్క పండితుడు కూడా వాలంటరీగా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలా? కల్తీ జరిగింది, అపచారం అని ఎందుకు చెప్పట్లా? ఒక పురోహితుడు కానీ, ఒక పండితుడు కానీ, ఒక సిద్ధాంతి కానీ అపచారం గురించి మాట్లాడడానికి ఎందుకు సాహసం చేయట్లా? ఎందుకంటే అంతరాత్మలకి తెలుసు వాస్తవం ఏంటో. అసలు ఇది ఎజెండా ఎందుకైందో ప్రతి ఒక్కరికి తెలుసు. అంతెందుకు పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ, పొలిటికల్ ఇన్క్లినేషన్ లేని వాళ్ళ గురించి చెప్తున్నా, రాజకీయంగా ఊరేగే వాళ్ళ గురించి కాదు. అలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు లడ్డు ఇష్యూ గురించి మాట్లాడట్లా? పైగా తిరుమల ఒకటే సరిపోలా, శ్రీశైలం కూడా అని చెప్తున్నాం. అసలు బాత్రూమ్ కడిగే యాసిడ్లు పోసి లడ్డూలు తయారు చేస్తే 100 వేలు కాదు కదా, లక్షలు, పైగా రోజులు తరబడి, సంవత్సరాలు తరబడి అంటే కోట్ల లడ్డూలు. అవి తిన్నవాళ్ళు సవ్యంగా ఉండగలరా? ఆ యాసిడ్ పింగాణి ప్లేట్ మీద పడితేనే బుస్ 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 అని పొంగుతుంది కదా సార్. అలాంటిది ప్రేవుల్లోకి వెళ్తే ఎంత ప్రమాదకరం. మానవత్వం సరే, మన ఆయన చెప్తూ ఉండేవారు ప్రపంచ జ్ఞానం అనే మాట. అలా ఆ ప్రపంచ జ్ఞానంతో ఆలోచించినా అర్థమైపోతుంది కదా ఇల్లాజికల్ అనే ఆరోపణ. మనం అలాంటి ఆరోపణ చేయబట్టే కదా ఏ వైపు నుంచి, ఏ దిక్కు నుంచి మనకి రెస్పాన్స్ రావట్లా. అందుకోసమే మనం ఉల్టా ఈ ఎజెండాను బీజేపీ తీసుకెళ్ళాలి అని చెప్తాం. బీజేపీ ఎందుకు తీసుకెళ్తుంది? నేను మొదట్లోనే చెప్పా కదా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన మాట. హిందుత్వ అంటే నౌన్ కాదు, అడ్జెక్టివ్ అన్నారు. అంటే దానికి పొలిటికల్ నేరేటివ్ ఏంటో తెలుసా? హిందుత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడినా లాభం లేదు అని 2024 ఎన్నికల ఫలితాలు ప్రూవ్ చేసినాయి. వన్స్ మందిర నిర్మాణం జరిగిపోయిన తర్వాత ఇక క్రమంగా ప్రభావం సన్నగిలుతోంది అని యూపీలో వచ్చిన ఫలితాలు చెప్పినాయి. సమాజ్వాదీ సర్జ్ చూపించింది బీజేపీకి. అందుకోసమే 400 పార్ లాంటి నినాదాలు కాసేపు ఆపి ప్రాంతీయ పార్టీలతో, బలం ఉన్న పక్షాలతో కలిసి సాగాలని నిర్ణయించుకుంది బీజేపీ. ఆ ప్రాంతీయ పక్ష నాయకులకి క్రెడిబిలిటీ అంతంత మాత్రంగా ఉన్నా, కప్పగంతులేసేలాగా ప్రతి ఎన్నికలకి ఒకసారి పొత్తు మార్చేవాడైనా, క్రెడిబిలిటీ లేనోడైనా సరే ఏదో ఒకటి ప్రస్తుతానికి తడికి అడ్డం పెట్టుకున్నట్టు పెట్టుకుందాం అనుకొని స్నేహాలు చేస్తూ ఉన్నారు. ఆ విషయం మన అంతరాత్మ కూడా తెలుసు. మరి అలాంటి బీజేపీ ఎవరో ప్రవచించిన ఎజెండాని ఎందుకు భుజానేసుకుంటుంది? పైగా అదే బీజేపీకి తెలుసు కదా 2029లో ఏం జరగవచ్చు, పరిణామాలు ఎలా మారొచ్చు, 20కి పైగా ఎంపీలు ఆంధ్ర నుంచి ఎవరి దగ్గర ఉండొచ్చు అనేది యాంటిసిపేట్ చేయలేరా? వాళ్ళు చేయగలరు కదా. అందుకోసమే వాళ్ళు రెస్పాండ్ కావట్లా. మనం ఇంకా బలవంతం చేసి మీకు కూడా తెలియాలి అని నేషనల్ మీడియాని గుత్తకి తీసుకొని ఒక షో చేయించామనుకోండి, ఒక 2 గంటలు కాస్త కూస్తో కొంచెం ఏదో ఏగ గుయ్యి అన్నట్టు కొంచెం ఫలితం ఉంటుందేమో, అంతకు మించి లాభం లేదు కదా. ఆ విషయం మనకి అర్థమవుతూనే ఉంది కదా. పైపెచ్చు ఇదంతా చూస్తూ ఉంటే అంటే మనకి కమిట్మెంట్ లేకపోవటము, ఏదో రకంగా జనం మీద రుద్దాలనుకోవటము, బీజేపీ వైపు నుంచి, ఆలోచన పరుల వైపు నుంచి, పండితుల వైపు నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రంగా
రావడం చూస్తూ ఉంటే నాకు ఇంకోటి అనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఆలోచించాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. యాజ్ ఏ నేరేటివ్ డిజైనర్గా, జర్నలిస్ట్గా అన్నిటికీ మించి సత్ప్రవర్తన ఉండాలి రాజకీయాల్లో అయినా ప్రజా జీవితంలో అయినా అని ఆశించేవాడిగా నేను ఒక మాట చెప్తా. ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు మనం ఎజెండాని మిస్ అవుతూనే ఉన్నాం సార్. 2004లో వైఎస్ఆర్ దూసుకొస్తున్నారు, పాదయాత్ర గ్రామీణ ఆంధ్రప్రదేశ్ని ఊపేస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాం. విజన్ 2020 లాంటి ఉటోపియాని క్రియేట్ చేసి బోల్తా పడ్డాం కదా. నానా ప్రయత్నాలు చేసి ఆఖరి నిమిషంలో ఎవరో పుణ్యం కట్టి పొత్తు కలిపితే గెలిచాం. తిరిగి మళ్ళీ 2019లో కూడా ఇలాంటి సత్యదూరమైన ఎజెండానే సెట్ చేయాలనుకున్నాం. మోడీని ముద్దాయి చేసి నిలబెట్టాలనుకున్నాం. కంగు తిన్నాం. అంటే జనం సమస్యలు, వారి ఎజెండా, మన పనితీరు, మనం చూపించిన పర్ఫార్మెన్స్ మీద మనకి నమ్మకం తక్కువ. అందుకోసమే ఏదో ఎజెండాని గాల్లోంచి తీయాలనుకుంటాం. ఈసారి కూడా పర్ఫార్మెన్స్, ఇచ్చిన హామీలు, ఏపీలో పరిస్థితి అనేది ప్రస్తావనకు రాకుండా హిందుత్వ లాంటి ఎజెండాని తీసుకురావాలి అని అనుకుంటే గనక అగైన్ ఈసారి 5 ఏళ్లకు కాదు 2 ఏళ్ళు కూడా కాకమునిపే మనం పట్టాలు తప్పుతున్నట్టు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మన విధానాలతో చాలా నష్టపోయింది. విభజన తర్వాత తొలి 5 ఏళ్ళు, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, బాల్యంలో తొలి 5 సంవత్సరాలు ప్రతి మనిషికి ఎంత కీలకమో పోషకాహారం దృష్ట్యా, ప్రపంచాన్ని తెలుసుకోవడం దృష్ట్యా, తన కాళ్ళ మీద తాను నిలబడడం దృష్ట్యా ఎంత ముఖ్యమో విభజన తర్వాత తొలి 5 ఏళ్ళు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యం. అలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ని మనం 6 ఏళ్ళు పెట్టాం. రాజధాని డిజైన్ల పేరుతో పబ్బం గడిపాం. పోలవరానికి కేంద్రం సాయం చేస్తున్నా పూర్తి చేయకుండా డ్రాగ్ ఆన్ చేసి పొలిటికల్ ఎజెండా చేశాం. మాల్ న్యూట్రిషన్తో బాల్యం సతమతమైనట్టే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికీ అల్లాడుతోంది. దాని కాన్సిక్వెన్సెస్ వల్లే ఇప్పటికీ ఏపీలో విద్య, ఉపాధి లాంటి కనీస సదుపాయాల కోసం అల్లాడిపోయే స్థితి. ఇప్పటికైనా అడ్రస్ చేద్దాం, మనకు ఒక అవకాశం వచ్చింది. పనితీరుతో నిరూపిద్దాం, ప్రజల మనసులు గెలుద్దాం. ప్రత్యర్థులకి రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలేలా మన పనితీరుతో చేద్దాం, పర్ఫార్మెన్స్ చూపించి. అంతే తప్ప మసిపూసి మారేడుగా చేద్దామని, మనకి పెద్దగా టచ్ లేని హిందుత్వ లాంటి సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొద్దామని అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి అవగాహన ఉంది, అన్నిటికీ మించి తెలివి ఉంది. మన మీడియా, మన యాసిడ్ ప్రచారాలు ఎంత మాత్రం ప్రజల మీద ప్రభావం చూపించలేవు. ఎందుకంటే కడుపు రగులుతూ ఉన్నవాడికి కళ్ళ ముందు నిజాలు కనబడిపోతాయి. మనం గంతలు కట్టాలనుకుంటే అది అయ్యే పని కాదు. అవునా కాదా? మీరేమంటారు? హిందుత్వ ఎజెండా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఫలిస్తుందా? ఏమంటారు? రాజకీయం ఎలా ఉండాలని కోరుకుంటారు? నిర్మాణాత్మకంగా చెప్పండి, మాట్లాడుకుందాం, డిబేట్ చేద్దాం. కీ టాక్స్ అనేది ఆలోచనలకు వేదిక.